కళ్ళ చూడాలని ముక్త కంఠంతో రక్త గీతాన్ని ఆలపిస్తున్న ఈ రాక్షస హృదయానికి రససిద్ధి కలగాలి అంటే పగబట్టిన ఒక కొడుకు తన తండ్రి ప్రాణాలను తీయడానికి తహతహలాడుతుంటే ఆ ప్రాణాలు భయపట్టైనా సరే ఆ తండ్రిని కాపాడడానికి ఇంకొక కొడుకు సిద్ధంగా ఉన్నాడు. అవునా? నేనంతా విన్నా. కాలను దుర్లాకరం తొక్కుతున్న ఈ సామ్రాట్ నీ రక్తం పంచుకు పుట్టినడా నాకు ఇప్పుడే తెలుసు. చూడనయ్యా, నీ పగకు ప్రతీకారంగా నీకు కావాల్సింది ఒక నిండు ప్రాణమే అయితే దానికి కారణమైన నన్ను నీ కత్తితో పొడిచి చంపనయ్యా. ఎందుకంటే నువ్వు పొందాల్సిన తండ్రి ప్రేమను నేను పొందాను, నువ్వు చూడాల్సిన ఐశ్వర్యాలను నేను అనుభవించాను. అందుకే నన్ను చంపండి, నన్ను చంపండి. రాజేష్, వడ్డించిన విస్తరం లాంటి జీవితం నాది, కుక్కర్చించిన విస్తరం లాంటి జీవితం నాది. కానీ తమాషా ఏమిటంటే ఇద్దరు ఒకే రక్తం పంచుకు పుట్టాం. ప్రేమకు పాదాభివందనం చేయాలని నువ్వు అనుకుంటే ప్రతీకారానికి రక్తాభిషేకం చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ అన్నయ్యారు నువ్వు పిలిచిన పిలుపు ఈ గుండె లోతుల్లో ఎక్కడో అన్నగారిపోతున్న ఆచార్యోతికి ముద్రిపోతుంది. అందుకేరా నాలో పగని ప్రతీకారాన్ని నాలోనే సమాధి చేసుకున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు మాతో నేను చేసిన పాపాలు ఈ విధంగా సరిదిద్దుకొని మమ్మల్ని విడిచిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళొద్దా? ఎందుకంటే ఈ ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అంతా నీదయ్యా. మేమంతా నీ వాళ్ళని. అందుకే మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దయ్యా, ఎక్కడికి వెళ్ళొద్దు. శిథిరం అయిపోయిన ఈ జీవన చిత్రంలో నాదో ప్రాణం లేని పాత్ర మాత్రం ఈ చరిత్రహీనుడి కోసం పవిత్రమైన ఈ ఇంటిని అపవిత్రం చేయకండి. అమూల్యమైన మీ అనురాగాన్ని అపాత్రతను చేయకండి. బాబు, అన్నయ్య, వస్తా. బాబు